1000 సంవత్సరాల క్రితం ఒక మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక యువరాజు ఉండేవాడు. పేరు విహాన్. అతనికి అన్నీ ఉన్నాయి: ధనం, శక్తి, గౌరవం. కాని అతని మనస్సులో ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడూ ఉండేది. నా జీవితంలో ఎందుకు కొన్నిసార్లు ఆనందం, కొన్నిసార్లు బాధ? ఒకరోజు రాజసభలో ఒక వృద్ధ ఋషి వచ్చాడు. అతను యువరాజును చూసి అన్నాడు, నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే కాలమందిరానికి వెళ్ళు. యువరాజు రాజభవనం విడిచి ఒక దీర్ఘ ప్రయాణం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత ఒక మహారహస్య ద్వారం ముందు నిలిచాడు. ఆ ద్వారం మీద ఇలా రాసి ఉంది: ఇక్కడ నీ జీవితం దాచబడి ఉంది. అతను నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ ఒక మహాగ్రంథం ఉంది. అది ప్రకాశంతో మెరుస్తూ. యువరాజు ఆ పుస్తకం తెరిచాడు. అందులో అతని జీవితం కనిపించడం మొదలైంది. అతను చేసిన మంచి పనులు, అతను చేసిన తప్పులు, తనలో వచ్చిన ప్రతి ఆలోచన. యువరాజు భయంతో అన్నాడు, ఇవి ఎవరు రాశారు? ఒక గంభీర స్వరం వినిపించింది, నువ్వే. నీ ప్రతి ఆలోచన ఒక కర్మ, ప్రతి కర్మ ఒక ఫలితం. యువరాజు పేజీలు తిప్పాడు. కొన్ని పేజీలు వెలుగుతున్నాయి, కొన్ని చీకటిగా ఉన్నాయి. అతను నెమ్మదిగా అడిగాడు, ఇది ఎందుకు ఇలా ఉంది? స్వరం చెప్పింది, మంచి కర్మలు వెలుగు, చెడు కర్మలు చీకటి. యువరాజు చివరి పేజీకి వెళ్లాడు. అది పూర్తిగా ఖాళీగా ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. ఇది ఎందుకు రాయలేదు? స్వరం నెమ్మదిగా అన్నది, అది నీ భవిష్యత్తు. ఇప్పటినుంచి దాన్ని రాసేది నువ్వే. ఒక దివ్యకాంతి కనిపించింది, ఒక చిన్న ప్రకాశబిందువు. ఆ కాంతి అన్నది, నువ్వు ఒంటరిగా లేవు, నేనే నీకు శక్తినిచ్చేది. యువరాజు కళ్ళు మూసుకున్నాడు. ఒక ఆలోచన చేశాడు, నేను శాంతిగా ఉంటాను, నేను మంచి చేస్తాను. ఆ ఖాళీ పేజీలో వెలుగు నింపబడింది. యువరాజు అర్థం చేసుకున్నాడు, గతం మార్చలేం, కాని భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. కొన్ని రోజుల్లో అతను ఒక సాధారణ యువరాజు కాదు, శాంతితో నిండిన, జ్ఞానంతో వెలిగిన, తనను గెలిచిన రాజు అయ్యాడు. మన ఆలోచనలే మన కర్మ, మన కర్మలే మన విధి, మన భవిష్యత్తు మనం రాస్తున్న కథ.